ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడివైన మా ప్రియ పరలోకపు కనతండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి, మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మా తండ్రివైన దేవ, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించుట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక, విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని గ్రహించడానికి తగినటువంటి జ్ఞానాన్ని నీ పిల్లలకు అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృపచేత ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనందరికీ దయచేసినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనము దేవుని గ్రంథంలోంచి పరిశోధనతో తెలుసుకుందాం. ముందుగా కీర్తనల గ్రంథము 119వ కీర్తన 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. చాలండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఉంది ఇక్కడ. ఏవి మనకు ఆలోచన నేర్పేవి, ఏవి మనకు ఆలోచన నేర్పించేటటువంటి కర్త అంటే అర్థం ఏంటండి? కర్త అంటే అర్థం ఏంటి? ఆలోచన చెప్పే కర్త అంటే అర్థం ఏంటి? నేర్పించేటటువంటి ఉపదేశకుడు అని అర్థం. అంటే ఈ సమాజంలో ఏదైనా నేర్పించాలంటే దేవుని యొక్క గ్రంథం మాత్రమే ఈ సమాజానికి ఒక మంచి ఆధారం అని మనం చెప్పొచ్చు. అంటే పాడైపోతున్నటువంటి సమాజాన్ని బాగు చేయాలి అని అంటే అది కేవలము దేవుని గ్రంథం మాత్రమేనని దేవుని గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, ఎక్కడ చూసినా సమాజంలో అనేకమైన వాటిలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒకప్పుడు తాటాకింట్లో ఉన్నటువంటి మనుషులు ఈరోజు ఎక్కడికి వచ్చేసారండి? మంచి మంచి బిల్డింగుల్లో కట్టుకొని, మంచి మంచి అద్దాల భవనాలు కట్టుకొని, చాలా అభివృద్ధి మనకి ఇళ్ల నిర్మాణంలో కనపడతా ఉంది. వస్త్రాల విషయానికి వచ్చేసరికి ఒకప్పుడు ఒక రకమైనటువంటి వస్త్రధారణ కనబడేది సమాజంలో. ఇప్పుడు చాలా మెరిట్ కలిగినటువంటి వస్త్రధారణతో డెవలప్మెంట్ అయినట్టుగా కనపడతా ఉంది. ఒకప్పటి బ్రతుకుకి ఇప్పుడున్నటువంటి బ్రతుకుకి సంబంధం లేదు. ఎందుకంటే మనిషి కాలంతో పాటు ఎదుగుతున్న కొద్దిగా మనిషి దినదినము తన యొక్క స్థితిగతులను అన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నాడు. నేడున్నటువంటి సమాజం ఎంత అప్డేట్ వర్షన్లో ఉందో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎంత డెవలప్ అవుతున్నా, ఎంత ఎదిగిపోతున్నా కుటుంబాలలో శాంతి సమాధానం లేదని దేవుని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. దేవుని కుటుంబాలలోనే ఎందుకు ఐక్యత లేదు? దేవుని కుటుంబాలలోనే ఎందుకు సమాధానం లేదు? దేవుని కుటుంబాలలోనే ఎందుకు శాంతి లేదు? మీరు ఆలోచించండి. చాలామందిని తాగే వాళ్ళని అడిగి చూడండి, ఎందుకు తాగుతున్నారని అంటే మనశ్శాంతి కోసం తాగుతున్నామండి అంటారు చాలామంది. అర్థమవుతుందండి? ప్రకృతిలో సకల జీవరాశులను కలిగించినటువంటి పరలోకపు తండ్రి జీవరాశులన్నిటిని బట్టి ఆనందపడకుండా తన పోలిక చొప్పున చేసుకున్నటువంటి మనిషినే దేవుడు గ్రంథంలో ఏమని రాయించాడనంటే, నీవే నాయన నాకు ప్రథమ ఫలం, నీవే నాయన నాకు ఇష్టం, ఈ ప్రకృతిలో కలగజేయబడినవన్నీ కూడా నీకోసం చేశాను, వాటన్నిటిని నువ్వు వాడుకోనైనా, నువ్వు వాటిని తిని బ్రతుకు, కానీ నీవు మాత్రం నా కొరకు బ్రతకాలి, నువ్వు నా సొత్తు అని దేవుడు మనిషిని గురించి మాట్లాడాడు. కానీ మనిషి మాత్రం దేవుణ్ణి మరచిపోయి
ఈ సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతులను కలిగి ఈ సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి గొప్పవాడిగా బ్రతకాలనే ఆలోచనతో మనిషి మనశ్శాంతిని మర్చిపోయాడండి. మనశ్శాంతిని కోల్పోయాడు. ఎందువలన మనశ్శాంతి కరువైపోతుందో, ఎక్కడ అది దొరుకుతుందో, ఎవరి ద్వారా మనకు అనుగ్రహించబడుతుందో మనం బైబిల్లోకి వెళ్ళి చూడాలి. అందుకే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? చాలా ప్రాముఖ్యమైనదండి ఇది. కోటాను కోట్ల డబ్బు సంపాదిస్తే మనశ్శాంతి వచ్చేస్తుందని చాలామంది అనుకున్నారు. పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే ఏమండి మనశ్శాంతి వచ్చేస్తుందని కొంతమంది అనుకున్నారు. మందు త్రాగితే మనశ్శాంతి వస్తుందని కొంతమంది అనుకున్నారు. సిగరెట్లు తాగితే మనశ్శాంతిగా ఉంటుందని కొంతమంది అనుకున్నారు. ఏమండి బాగా రుచికరమైనటువంటి పదార్థాలు తింటే మనశ్శాంతి దొరుకుతుందని మనిషి అనుకున్నాడు. ఏమండి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులు చూడండి, ఏ జంతువు అయినా నాకు మనశ్శాంతి లేదు అని ఎప్పుడైనా చెప్పిందండి? ఏ జంతువు అయినా అందా? ఏ పక్షి అయినా అందండి నాకు మనశ్శాంతి లేదు అని అన్నదా? అనలేదు. మరి మనశ్శాంతి ఎవరికి కరువైంది? మనుషులకే కరువైంది. ఎందుకు మనుషులకు మనశ్శాంతి కరువైంది? మనశ్శాంతి కావాలంటే నేను మంచి ఇల్లు కట్టుకుంటే నాకు మనశ్శాంతి అనుకొని మంచి ఇల్లు కట్టుకున్నారు. మనశ్శాంతి వచ్చేస్తుందండి మంచి ఇల్లు కట్టుకున్నంత మాత్రాన? పిల్లలు పుట్టలేదని కొంతమంది మనశ్శాంతి కోల్పోయావని అని మాట్లాడతారు. పిల్లలు పుట్టేశారు, మనశ్శాంతి వస్తుందా? ఇప్పుడు పిల్లలు మంచిగా చదువుకోవట్లేదని నాకు మనశ్శాంతి లేదని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు పిల్లలు బాగా చదువుకున్నారు, మనశ్శాంతి వచ్చేస్తుందా? ఆలోచించండి. ఉద్యోగాలు లేవు కాబట్టి చదువుకున్న పిల్లలకి నాకు మనశ్శాంతి కరువైందండి అని అంటే, ఉద్యోగాలు వచ్చాయి పిల్లలకి, మనశ్శాంతి ఉందా? ఉద్యోగాలు వచ్చాయి కానండి మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదు కాబట్టి నాకు మనశ్శాంతి కరువైంది అని అంటే పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాయి, మనశ్శాంతి వచ్చేస్తుందా? రాదు ప్రియులారా. మరి మనశ్శాంతి ఎలా వస్తుంది? ఎక్కడ దొరుకుతుంది మనశ్శాంతి? ఆలోచించాలి. చాలా ప్రాముఖ్యమైనదండి మనశ్శాంతి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమాజంలో ఉన్నటువంటి వారికి ఒక పిలుపును ఇస్తున్నాడండి. చూద్దాం ఒకసారి ఆ మాట. మత్తయి సువార్త మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి మాట. మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? శాంతి అని పేరు పెట్టుకుంటే దొరకదండి, ప్రశాంతి అని పేరు పెట్టుకుంటే జరగదండి. మనశ్శాంతి కావాలంటే అది ఎక్కడ దొరుకుతుందో, ఎలా వస్తుందో మనం చూద్దాం బైబిల్లో. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 చూడండి. ఈ సమాజాన్ని పిలుస్తున్నాడు. ఎందుకంటే మనశ్శాంతిని కోల్పోయారు. ఎందువలన కోల్పోయారో యేసుక్రీస్తు ప్రభువారు క్లారిటీ ఇస్తున్నాడు. ఆయన ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడెత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. విశ్రాంతి దేనికి అవసరం? ప్రాణానికి అవసరం. చాలామంది చూడండి, ఈ మనశ్శాంతి లేకపోవటం వల్లనే చాలామంది ఉరేసుకొని చచ్చిపోతున్నారు, చాలామంది పురుగుల మంతా చచ్చిపోతున్నారు. చాలామంది ఏం చేస్తున్నారండి, ఏదో రకంగా చచ్చిపోతున్నారు. లేదంటే ఆ కాపురాన్ని పాడు చేసుకొని ఆ జీవితాన్ని నాశనం చేసుకొని ఏమంటే కుటుంబంలోంచి వెళ్ళిపోవటం కూడా జరుగుతూ ఉంది మనశ్శాంతి లేకపోవటం వలన. అసలు ఏంటి, ఎందువల్ల ఈ మనశ్శాంతి కరువైంది సమాజంలో ఉన్నటువంటి మనుషులకి? దేవుని కుటుంబంలో ఈ మనశ్శాంతి ఎందుకు కరువైపోతుంది? మనశ్శాంతి అసలు ఎక్కడ దొరుకుద్ది? ఏ మార్కెట్లో దొరుకుతుంది? ఏ ప్రాంతంలో దొరుకుద్ది మనశ్శాంతి? మీరు ఆలోచించండి. చాలామందిని ఏంటనైనా రాత్రి 11 అయినా ఇంకా ఈ రోడ్డు పక్కన అరుగుల మీద పడుకొని ఉన్నారు. ఏంటనంటే మనశ్శాంతి ఇక్కడే ఉందండి, మాకు ఇక్కడే మనసు ప్రశాంతంగా ఉందండి, చెట్టు కిందే మాకు ఇక్కడే ఈ శ్మశానంలోనే ప్రశాంతంగా ఉందండి, ఎవరూ లేనటువంటి ప్రాంతంలోనే ప్రశాంతంగా ఉందని మాట్లాడుతున్నారంటే ఇంటికి వెళ్తే మనశ్శాంతి లేదా? లేదు. ఎందుకు లేదు ఇంటికి వెళ్తే మనశ్శాంతి? ఇంట్లో ఏదో ఉంది. ఏముందని మనశ్శాంతి లేదు. అందుకే ప్రభువారు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు వస్తే మీకు విశ్రాంతి. మరి విశ్రాంతి కావాలంటే ప్రభు దగ్గరకు వచ్చిన మనం ఏం చేయాలంటున్నాడు ఆయన? నేర్చుకోవాలి. దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకోవాలి. దేవుని మందిరానికి వస్తే సరిపోదు, బ్రతుకును మార్చుకోవాలి. బోధ ప్రకారమే బ్రతుకు కనబడాలి సమాజంలో. మందిరానికి వెళుతున్నామంటే కొంతైనా మనలో చేంజ్ కనపడాలి.
అందుకే బైబిల్ అంటుందండి, మనశ్శాంతి కావాలంటే నా యొద్దకు రండి, నా మాట విని నేర్చుకోండి. కొంతమంది చూడండి పైకి భలే నవ్వుతూ ఉంటారండి, కానీ లోపల బాధ ఎలా ఉంటుందో చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం, మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది దాని గురించి మనం చూస్తున్నాం. జాగ్రత్తగా మీరు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో, ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. చాలండి. ఏంటంటండి, పైకి నవ్వుతున్న హృదయంలో ఏముందంట? దుఃఖం ఉంది. ఎట్లాంటి వాడికి మనశ్శాంతి ఉంటుందా మీరు చెప్పండి? పైకి మాత్రం చక్కగా పెదాలతో నవ్వుతూ ఉంటారు కొంతమంది, కానీ లోపల బాధ ఉంది. ఏంటా బాధ? మనశ్శాంతి లేకపోవటం. మనశ్శాంతి లేకపోవటం. మరలా మనకు ఇంకొక మాట చూడండి, మరొక మాట చూడండి. అసలు ఈ శాంతి లేకపోవటానికి రీజన్ ఏంటో కీర్తనకారుడు ఒక మాట చెబుతున్నాడు. ఏంటి దాని లక్షణాలు? 55వ కీర్తన 5వ వచనం. మనశ్శాంతి కరువు అవ్వటానికి మనిషిని డిస్టర్బ్ చేస్తున్నటువంటి లక్షణాలు చూద్దాం కొన్ని. 55వ కీర్తన 5వ వచనం చూడాలి. దిగులు అంటే మనశ్శాంతి కరువు అవటానికి రీజన్ చెప్తున్నాడు. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. చూసారండి, మనశ్శాంతి కరువు అవటానికి రీజన్ ఏంటి? దిగులు. ఏంటి దిగులు? వాళ్ళు అది కొన్నారు, నేను ఇది కొనలేకపోయా. వాళ్ళు అది సంపాదించారు, నేను ఇది సంపాదించలేకపోతున్నా. వాళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, నేనేమి చేయలేకపోతున్నా. ఇదొక దిగులు. మరి భయం ఏంటి? వచ్చేది 300 అయితే 1000 రూపాయలు అప్పు చేస్తున్నావు, సంపాదించేది 500 రూపాయలు అయితే 700 రూపాయలు ఖర్చు చేస్తున్నావు. అప్పులు పెరిగిపోతున్నాయి. చాలామంది చూడండి, వాళ్ళు అది కొన్నారు, వీళ్ళు ఇది కొన్నారని చెప్పేసి అప్పులు చేసి గొప్పలకు పోయి ఏంటో వేలకు వేల లక్షల రూపాయలు పెట్టి వస్తువులు కొనుక్కొని ఇంటి నిండా పెట్టుకొని మనశ్శాంతి లేకుండా బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. ఎవరు చేయమన్నాడు నిన్ను అప్పులు? ఎవడ పడమన్నాడు టెన్షన్ నిన్ను? నీ గొప్పలకే, నీ మెప్పుల కోసం, నీ గొప్పల కోసం అప్పులు చేసి ఎవరు టెన్షన్ పడమన్నాడు? నెల నెల ఈఎంఐ కట్టాలి. మన స్థాయిని మించి మనం అప్పులు చేస్తూ ఉంటాం. టయానికి డబ్బులు కట్టకపోతే ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. అప్పులోడు ఊరుకుంటాడా చెప్పండి? ఇట్లాంటి టెన్షన్స్ అన్నీ పెట్టేసుకొని మనశ్శాంతిని కరువు చేసేసుకొని మనశ్శాంతిని పోగొట్టేసుకుంటే మరి ఎలా బ్రతుకుతాం మనం? మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు, మనశ్శాంతి ఎందుకు కరువైంది ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో? అందుకే ఏమంటుంది గ్రంథం అంటే 6వ వచనంలో అంటున్నాడు కదా, ఆహా గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండెదను. చూసారండి, ఎక్కడ పోతాడంటే ఈయన? ఎగిరిపోతాడంటే. ఎక్కడి నుంచి? ఎక్కడికి ఎగిరిపోయినా. ఏమండి, మనశ్శాంతి లేకపోతే ప్రశాంతంగా ఉండగలవా? మారేమండలో ప్రశాంతత లేదు నాకు మనసుకి అని చెప్పేసి ఎక్కడ పోయావు? విసనపేట పోయావు. ఏమండి, ఈ సమస్యలన్నీ, ఈ భయము, ఈ దిగులు, ఈ సమస్యలన్నీ నెత్తిన పెట్టుకొని ఎక్కడి నుంచి ఊరు మారినంత మాత్రాన మనశ్శాంతి వచ్చేస్తుందండి? రాదు. ఎందుకు వస్తుంది ఆలోచించండి ఒకసారి. అప్పు ఏడున్న అప్పే, ఆడున్న అప్పే. నువ్వు ఆడికి పోయిన టయానికి ఈఎంఐ కట్టకపోతే ఏం చేస్తాడు? వచ్చి అప్పులోడు వాడికి కావలసిన సొమ్మును గుంజుకొని పోతాడు, లేదంటే ఇంట్రెస్ట్ వేస్తాడు. రోజు రోజుకి పాపం పెరిగినట్టుగా ఏమైపోతుందండి? వడ్డీ పెరిగిపోయి నీకు భారం పెంచి నీకు దిగులు, భయం పట్టుకుంటుంది ఇక నీకు. అందుకే దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో కూడా మరొక మాట ఉంది చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో, నెమ్మది లేకుండా, చాలా ప్రాముఖ్యమైన మాట, అండర్లైన్ చేసుకోండి ఇది. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే. చూసారండి, యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెం ఉండటం మేలు. ఎందుకు? నెమ్మది లేదు బ్రతుకులో. అనేకమైనవన్నీ కూడా తెచ్చి ఎత్తిని పెట్టుకున్నావు. నెమ్మది లేకుండా ఎందుకయ్యా ఇదంతా నీకు? కొంతమంది చూడండి, అసలు ఖాళీ లేదు బ్రదర్, ఖాళీ లేదు. ప్రార్థనకు వచ్చేంత ఖాళీ లేదు. ఏం సాధిద్దామని చచ్చిన తర్వాత బ్రతుకునిచ్చిన దేవుని మందిరానికి రాకుండా 24 గంటలు నువ్వు కష్టపడి సాధించేది ఏంటి భూమి మీద? నువ్వు చేత పట్టుకొని పోయేది ఏంటి భూమి మీద? బైబిల్లో చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడో. ఏమండి,
ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం, క్షమించండి 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థం, సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేంటి? తరము వెంబడి తరము గతించిపోయింది. మన తాతలు చనిపోయారు, మన ముత్తాతలు చనిపోయారు, వాళ్ళ ముత్తాతలు చనిపోయారు. కానీ పోయేటప్పుడు ఏం పట్టుకొని పోయారు? బ్రతుకునిచ్చిన దేవుని కోసం బ్రతకకుండా నీకు నచ్చినట్టుగా బ్రతికి నువ్వు చస్తే నీకు పరలోకం ఇవ్వడో. అందుకే అంటున్నాడు, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందు భయము భక్తి కలిగి కొంచెం ఉండుట మేలన్నాడు. ఉన్నదానితో తృప్తి పడాలి, ఉన్నదానితో సంతోషపడాలి క్రైస్తవుడు. లేని దానికోసం పోరాడి అప్పులు చేసి గొప్పలు చేసుకుంటే ఇక నీకు భయం పడుతుంది, మనశ్శాంతి కరువవుతుంది. మనిషికి ఆశ ఉండొచ్చండి, మరి ఏమి ఉండకూడదు? అత్యాశ ఉండకూడదు. అత్యాశ కనుక నీలో ఉంటే, నీకున్నటువంటి ఆశలను అదుపు చేసుకోలేకపోతే, నీకున్న కోరికలను చంపుకోలేకపోతే మనశ్శాంతి కరువైపోతుంది. ఒకవేళ ఇప్పటి వరకు నాకు తెలియక నేను కరువైపోయిందండి, దూరం చేసుకున్నానండి, కాబట్టి ఇప్పుడు నేను తెలుసుకున్నాను కాబట్టి నాకు మనశ్శాంతి కావాలని నువ్వు రిలీజ్ అయితే, నీ తప్పు నువ్వు తెలుసుకుంటే ఎలా దొరుకుతుందో, ఎక్కడ దొరుకుతుందో మనం ముందుకెళ్ళి చూద్దాం. మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. చూసారండి ఎంత బాగుందో? మంచి బిర్యానీ వండుకొని పెట్టుకున్నాం, ఇద్దరికి ఐక్యత లేదు, సఖ్యత లేదు. భర్త అంటే భార్యకి బట్టల, భార్య అంటే భర్తకు బట్టల, ఇద్దరికే మనశ్శాంతి లేదు. మంచి భోజనం వండి పెట్టుకున్నాం, ఉపయోగం ఏమైనా ఉందండి? కష్టపడి 4 పచ్చడి మెతుకులు ఇద్దరు ఎదురు బదురు భార్య భర్తలు కూర్చొని ఏమండి ప్రేమగా తింటే అదే మేలు అంటున్నాడు దేవుడు. ఎంత అద్భుతంగా ఉందండి. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడిన ఇంట, మనశ్శాంతి లేనటువంటి ఇంట ఎంత రుచికరమైన భోజనం ఉన్నా కూడా వ్యర్థమంటున్నాడు దేవుడు. మరి ఏ ఇల్లు మేలు? మనశ్శాంతి కలిగి నెమ్మది కలిగి ఉన్నటువంటి కుటుంబంలో రొట్టె ముక్క, ఒట్టి రొట్టె ముక్క అన్నాడు. దాంట్లో మళ్ళీ ఇంక యాడ్ చేయట్లేదు కూడా, ఒట్టి రొట్టె ముక్క. ప్రేమ లేకుండా ఎంత ఉంటే ఉపయోగం ఏంటి? మనశ్శాంతి లేకుండా ఏది ఉంటే ఏంటి? మీరు ఆలోచించండి. మనం జియో నెట్వర్క్ ఆయన ఉన్నాడు చూడండి, ఎంత ఉందండి ఆయనకి? లెక్క పెట్టడానికి కూడా సరిపోదండి, క్యాలిక్యులేటర్లు కూడా సరిపోవు, డబ్బు అంత ఉందా ఆయనకి. మనశ్శాంతి ఉందా మీరు చెప్పండి? రోజుకొక కారులో తిరుగుతాడు ఆయన, రోజుకొక దాంట్లో ఎంజాయ్ చేస్తాడు ఆయన, అంత సంపాదించాడు. మనశ్శాంతి ఉందండి? రోజు భిక్షాటన చేసుకొని చెట్టు కింద ప్రశాంతంగా కాలు మీద కాలేసుకొని పడుకున్నోడు కొన్నంత మనశ్శాంతి అనిల్ అంబానీ గారికి ఉందా మీరు చెప్పండి? పోనీ వాళ్ళ కొడుక్కుందండి, ఒకగానొక్క వారసుడు కదండి, ఏసీలో ఉంటే పెట్టెలో పెట్టేయడం మీకు ఆయన్ని. మరి అంత సంపాదించాడుగా, మీరు ఆలోచించండి. కానీ కష్టజీవులు కొద్దిగా తిన్నా కూడా తృప్తిగా ఉంటారు, బైబిల్లో ఉందండి. కష్టజీవులు కొద్దిగా తిన్నను తృప్తిగా ఉంటారు వాళ్ళు. ఒకవేళ పుష్టిగా తిన్నాక తృప్తిగా ఉంటారు వాళ్ళు. ఏదైనా తినగలిగే ఆరోగ్యాన్ని, శాంతిని, సమాధానాన్ని దేవుడు మనకు కలిగించాడు. ఎందుకు? దేవుని మీదే ఆధారపడి బ్రతుకుతున్నాం కనుక, దేవుణ్ణే నమ్ముకున్నాం కనుక, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే దేవుడే ప్రాముఖ్యమైన వాడు కనుక. కానీ చాలామంది కానీ అర్థం కాని విషయం ఏంటంటే, దేవుణ్ణి పక్కన పెట్టారు, లోకం కోసం, ఈ దేహం కోసం పరుగులెడుతున్నారు, మనశ్శాంతిని దూరం చేసేసుకొని ఐక్యత లేకుండా, నెమ్మది లేకుండా కుటుంబాల్లో అనేకమైనటువంటి సమస్యలు క్రియేట్ చేసుకొని, ఏమండి ఏ కుటుంబం హ్యాపీగా సంతోషంగా ఉంది మీరు చెప్పండి? 128వ కీర్తనలో ఏమండి అక్కడ మాట్లాడుతున్నటువంటి సొలొమోను గారి కీర్తనలో సొలొమోను గారు కోరుతున్నట్టుగా క్రైస్తవ కుటుంబాలు ఎక్కడ కనబడుతున్నాయి మీరు చెప్పండి? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి, ఆయన త్రోవలో నడవాలి,
అలా నడిచిన వాడే ధన్యుడు అని అంటే దీవించబడిన వాడు, ఆశీర్వదింపబడిన వాడు ధన్యుడు అంటే. మరి దేవుని మందిరానికి రాము, దేవుని మార్గంలో ఉండం. దేవుని మార్గంలో నువ్వుంటే నీ భార్య ఉండదు, నీ భార్య నువ్వుంటే నీ పిల్లలు ఉండరు. మరి నీ కుటుంబం ఎలా దీవించబడుతుంది? నీ చేతుల కష్టార్జితాన్ని ఎలా అనుభవిస్తావు నువ్వు? అందుకే రాత్రి అనక పగలనక ప్రతి నిత్యము కష్టపడుతున్నాడు, కానీ వాడి కష్టార్జితాన్ని వాడు అనుభవించలేకపోతున్నాడు. ఎందుకు అనుభవించలేకపోతున్నాడు? దేవుని యందు భయము లేదు, భక్తి ఉంది. దేవుని మందిరానికి వెళ్ళాలన్న జ్ఞానం ఉంది, కానీ రారు. అందుకే అంటున్నాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వెందుకు అనుభవించలేకపోతున్నావు? ఎందుకంటే నేననేవాణ్ణి బ్రతుకునిచ్చానని, బ్రతికిస్తున్నానని, ఆయుష్నిచ్చానని నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు. అజ్ఞానిగా మారిపోయావు నువ్వు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఇట్లాంటి వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి ప్రియులారా. శాంతి మార్గమును ఎవరంటే వీళ్ళు అసలు ఇంతకీ? శాంతి మార్గమును వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. ఎవరికి ఉండదంట శాంతి? దేవుని భయం లేని వాడికి అస్సలు మనశ్శాంతి దొరకదండి కుటుంబంలో. మీరు ఆలోచించండి. మందిరానికి రావచ్చు, పాటలు పాడవచ్చు, వాక్యాలు చదవచ్చు, మంచి మంచి కానుకలు ఇవ్వచ్చు, కానీ భక్తి అయితే ఉంది, కానీ భయం లేకపోతే శాంతి అనేది నీ కుటుంబంలో ఉండదురా నాయన. ఇది గమనించాలి. మరొక మాట చూస్తారా? శాంతి మార్గం వారు ఎరుగరన్నాడు కదా. ఒకసారి చూద్దాం, చరిత్రలోకి వెళ్ళి ఇశ్రాయేలుకి నాయన మరి మీరు వెళ్తున్నటువంటి మార్గం సరైనది కాదు, దేవుని మార్గంలోకి రండి, దేవుని మార్గంలోకి వస్తే మీకు మనశ్శాంతి దొరుకుతుంది అక్కడ అని చెబుతుంటే ఇశ్రాయేలు ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ప్రియులారా ఒకసారి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను విచారించండి, మేలు కలుగు మార్గం మీదని అడిగి అందులో నడుచుకొనుడి. ఎందుకండి పలానా మార్గం అని తెలుసుకొని దాంట్లోకి వెళ్ళమని చెబుతున్నాడు ఇశ్రాయేలుకి? అందులో ఏముందో చూడండి. ఇప్పుడు చూడండి, కంటిన్యూషన్ చేయండి అన్నమాట. అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఏమన్నా ఆ మార్గంలోకి వస్తే, దేవుని మార్గంలోకి వస్తే నెమ్మది వస్తుంది మీకు అని చెప్తుంటే ఇశ్రాయేలు ఏమంటున్నారు చూడండి. అందుకు వారు మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు. నాయన మీకు శాంతి వస్తుందిరా నాయన, నెమ్మది వస్తుంది మీకు. మీరు వెళ్తున్నటువంటి మార్గంలో శాంతి లేదు, మీరు వెళ్తున్నటువంటి మార్గం నాశనానికి తీసుకెళ్ళిపోతుంది, కనుక ఆ మార్గాన్ని విడిచేసేయండి. ఇప్పుడు దేవుని మార్గంలోకి రండి, మీకు నెమ్మది వస్తుంది, శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది, మీ బ్రతుకులు బాగుంటాయి, మీరు నిత్య జీవానికి వెళ్ళిపోతారని చెబుతుంటే వాళ్ళు అంటున్నారు, అయ్యయ్యో దాంట్లోకి వస్తే అన్నీ మేము ఏం చేయాలి? మానుకోవాలి, మాకున్నటువంటి స్వేచ్ఛను మేము విడిచిపెట్టాలి, అక్కడికి వస్తే దేవుడు చెప్పినట్టుగా వినాలి, కానీ మేము ఎంచుకున్న మార్గంలో వెళ్తే మాకు నచ్చినట్టుగా బ్రతకొచ్చు, మా ఇష్టానుసారంగా మేము జీవించవచ్చు అని వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు ఆ శాంతి వద్దు, ఆ సమాధానం వద్దు, ఆ నెమ్మది అసలు మాకు వద్దునే వద్దు నాయన, కాబట్టి మేము అందులోకి రాము. అసలు భూమి మీద నెమ్మదిని, స్వేచ్ఛని, సంతోషాన్ని కోరుకుంటున్నటువంటి నీవు, నా జీవితం నాకు నచ్చినట్టుగా బ్రతుకుతాను అనుకుంటున్నటువంటి నీ జీవితం నీ చేతిలో లేదు నాయన. అది నువ్వు గమనించాలి. ఎందుకంటే నీ జీవితం అని నీకు నచ్చినట్టుగా కనుక నువ్వు బ్రతికితే యాతన తప్పదు అంటుంది గ్రంథం. ఇది నా జీవితం, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను నువ్వనంటే జీవితం నీది కాదు, మీ నాన్న ఇవ్వలేదు, మీ అమ్మ ఇవ్వలేదు. జస్ట్ ఈ భూమి మీద బ్రతకటం కోసం ఏమండి కొంత సంరక్షణ వాళ్ళు ఇచ్చారు, రక్షణ మాత్రం దేవుడే ఇవ్వాలి. నిన్ను పోషించారు వాళ్ళు, బ్రతుకు దేవుడు ఇవ్వాలి. నిన్ను కన్నందుకు బాధ్యత ఆలది, బ్రతుకును మాత్రం దేవుడే ఇవ్వాలి. ఇది అర్థం చేసుకోవాలి నేడు బ్రతుకుతున్నటువంటి విశ్వాసులంతా. అందుకే బైబిల్లో మరొక మాట ఉందండి. యెషయా గ్రంథం ఎక్కడ దొరుకుతుంది చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూడండి. మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం.
చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాట అండి ఇది. ఎవని మనసు నీ మీద అనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. అండర్లైన్ చేసుకోండి మాట, చాలా బాగుంది మాట. మరి నీ మనసు ఇప్పుడు దేని మీద అనుకుంది? బంగారం మీద అనుకుందా? ఏమండి, భూముల మీద అనుకుందా? లోకం మీద అనుకుందా? శరీరాశి మీద అనుకుందా? నేత్రాశి మీద అనుకుందా? జీవపు డమ్మం మీద అనుకుందా? దేని మీద అనుకుంది నీ మనసు? ఇప్పటి వరకు ఒకవేళ దేవుడు చెబుతున్నటువంటి దాని మీద ఆనుకోకుండా, దేవుడు కోరుతున్న దాని మీద ఆనుకోకుండా, ఒకవేళ లోకంలో దేని మీద అయినా ఉందేమో నీ మనసు, దాన్ని నువ్వు మార్చుకొని నీ మనసును ఎవరి మీద ఆనుకోవాలంటున్నాడు? దేవుని మీద ఆనుకోవాలి. నీ మనసు దేవుని మీద నిలపాలి. దేవుణ్ణి ఆనుకుంటే అప్పుడు నిన్ను ఆయన ఏం చేస్తాడు? పూర్ణ శాంతి గలవానిగా ఆయన నిన్ను కాపాడతాడు. ఇప్పుడు నీ మనసు ఆయన మీద ఆనుకోకపోవటం వల్ల ఏమొస్తుంది? ఇప్పుడు శాంతి కరువైపోతుంది. ఇప్పుడు చెప్పండి, మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందండి? దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుందండి. దేవుడే ఇవ్వాలి మనశ్శాంతి, లేదంటే మనశ్శాంతి మనకు కరువైపోతుంది ప్రియులారా. అందుకే బైబిల్ గ్రంథంలో, ఇదే యెషయా గ్రంథము 59వ అధ్యాయం 8వ వచనం చూడండి. 59వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒక మాట చూడండి. 8వ వచనంలో, శాంతవర్తనమును వారెరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలను కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడెవ్వడును శాంతి నొందడు. దేవుని మార్గంలోకి వచ్చి నీ మనసు దేవుని మీద ఆనుకుంటేనే, నీ మనసు నీ గురి దేవుని వైపు ఉంటేనే నీకు శాంతి దొరుకుతుంది. దేవుని మార్గంలోనే ఉంటూ, దేవునిలోనే ఉంటూ నీ మనసు లోకం మీద ఉంటే నీ బ్రతుకులో నీకు శాంతి దొరకదు. ఇది గమనించాలి. అందుకే బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్పాడండి. పైకి భక్తి గలవారి వలె ఉంటే నీ కుటుంబంలో శాంతి ఉండదు. ఇది గమనించాలి. మనశ్శాంతి కావాలనంటే నీ మనసు దేవుని మీద ఆనుకొని ఉండాలి ప్రియులారా. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనం ఏమీ తీసుకొని రాలేదు, పోయేటప్పుడు కూడా ఏం తీసుకొని పోలేం. పొగలం ఏమైనా ఏం పట్టుకొని పోలేం. దేనికోసమైతే నువ్వు ప్రయాసపడి అలసిపోయి సంపాదించావో ఆ సంపాదించిందంతా ఒకనాడు విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోవాలి. బ్రతికినంత కాలం మనశ్శాంతి లేకుండా బ్రతికి చచ్చిన తర్వాత కూడా మనశ్శాంతి లేకపోతే ఇంకేంటయ్యా నీ జీవితానికి అర్థం? ఆలోచించు. చూద్దాం ఒకసారి లూకాసు వార్త. బ్రతికినంత కాలం నీకు నచ్చినట్టుగా బ్రతికి చనిపోతే ఎంత ప్రమాదం ఉందో బైబిల్లో చూద్దాం ప్రియులారా. ఒక్క మాట చూద్దాం. బ్రతికినంత కాలం నీకు నచ్చినట్టుగా కనుక నువ్వు బ్రతికి చచ్చిపోతే ఎంత ప్రమాదం ఉందో లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనంలో, అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు, జాగ్రత్తగా అండలం చేసుకోవాలి మాట, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టము, చూడండి, నీకిష్టం వచ్చినట్టుగా బతికాడాడు. చూడండి ఎంత బాగుంది మాట. కంటిన్యూషన్ చేయండి. నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించాడు. జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. బ్రతికినంతకాలం ఇక్కడ మనశ్శాంతి లేక, చచ్చిన తర్వాత అక్కడ మనశ్శాంతి లేక, దేనికి బతుకు అర్థం చేసుకోండి ఒకసారి. ఆలోచించండి ఒకసారి. మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఈ భూమి మీద కూడా నీ భక్తి వలన నీకు మేలుందని బైబిల్ చెప్తా ఉంది. ఈ భూమి మీద కూడా నీ భక్తి వలన నీ కుటుంబానికి, నీ బ్రతుకుకి ఒక అర్థం ఉంది, ఒక లాభం ఉంది. చచ్చిపోయిన తర్వాత కూడా గొప్ప మేలు తీసుకొచ్చి పెడుతుంది నీ భక్తి. కానీ భక్తిపరుడుగా బ్రతుకుతూ భక్తిహీనతలో బ్రతికితే, ఈ లోకం కోసమే ఆలోచన చేసుకొని బ్రతికితే, చావు ఎప్పుడు వస్తుందో తెలియదని బైబిల్ ప్రతినిత్యము ఘోషిస్తూ ఉంటే, బ్రతుకునిచ్చిన దేవుని కోసం ఆలోచన లేకుండా బ్రతికి నువ్వు చస్తే
నీ సంతోషాల కోసం, ఈ దేహాన్ని సుఖపెట్టుకోవడం కోసం, ఈ లోకంలో ఎంజాయ్ చేయడం కోసం దేవుడి బ్రతుకిచ్చాడు అనుకుంటున్నారు చాలామంది. కానీ బ్రతుకునిచ్చిన దేవుని కోసం బ్రతకనటువంటి బ్రతుకులో నీకు నచ్చినట్టుగా కనుక నువ్వు బ్రతికితే యాతన తప్పదు. బ్రతికినంతకాలం ఇక్కడ మనశ్శాంతి ఉండదు. చాలామంది చూడండి, పేద పేద ఇళ్ళు కట్టించుకుంటారు, కావాల్సినటువంటి లగ్జరీ కార్లు కొనుక్కుంటారు, మంచి మంచి కావాల్సినటువంటి ప్రతి ఎక్విప్మెంట్ సిద్ధపరచుకుంటారు. కానీ కుటుంబంలో ఒకళ్ళకి ప్రేమ ఉండదు, ఒకళ్ళకి సమాధానం ఉండదు, ఒకళ్ళకి ఐక్యత ఉండదు. ఇదంతా రావాలంటే దేవుని మందిరానికి వచ్చి దేవుని మాట విని దేవుని మీదే ఆధారపడి బ్రతికితే నీ కుటుంబానికి అప్పుడు మనశ్శాంతి దొరుకుతుంది అని బైబిల్ చెప్తా ఉంది. కనుక ప్రియమైన దేవుని వర్లారా, మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అని అంటే బైబిల్ చెప్తా ఉంది, అది కేవలము దేవునిలో మాత్రమే దొరుకుతుంది. దేవుని యొక్క జ్ఞానం ప్రకారం బ్రతికిన వాళ్ళకి మాత్రమే అది లభిస్తుంది. దేవుని యందు భయము భక్తి కలిగిన వారికి మాత్రమే అది లభిస్తుందని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుంది. కనుక దానిని అనుసరించి బ్రతకాలని ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.